శివ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఏదో ఒకటి ట్విస్ట్ ఉంది గుడివాడ రాజకీయాల్లో. ఊహించని పరిణామాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి గుడివాడ రాజకీయాల్లో. అయితే అక్కడ ప్రజలు ఎక్కువగా రాజకీయంగా చైతన్యవంతులు అవటం వల్ల ఎందుకు ఇలాంటి ఊహించని పరిణామాలు మనకి ఎదురవుతూ ఉంటాయి గుడివాడ రాజకీయాల్లో? రాజకీయ చైతన్యం అన్నమాట నేను వాడను. ఓకే. అయితే ఏ రాజకీయ నాయుడు అయితే బలంగా ఎన్నికలు చేస్తాడో వాళ్ళే గెలిచారు అక్కడ. అది గుడివాడ అనేది ఏ పార్టీకి కూడా వన్ సైడెడ్గా లేదు, ఇప్పుడు లేదు. ఓకే. అంటే ఏ పార్టీ అంశాలు? వ్యక్తిగత చరిష్మా, వ్యక్తిగత పరిచయాలు అంతే. తర్వాత ఎన్నికల రోజు గట్టిగా ఎన్నికలు చేయాలి. ఇంక ఎన్నికలు చేయడం అంటే మీకు తెలుసు, అన్ని రకాల ఖర్చులు పెట్టడాలు చేయటాలు చేయాలి, వాళ్ళే గెలుస్తారు అన్నమాట. సో ఆ విధంగా కటారి ఈశ్వర్ కుమార్ 99తో ఆగిపోయింది. 2004లో టికెట్ వచ్చి ఓడిపోయారు, కొడాలి నాని గెలిచారు. ఓకే. అయితే నిజంగా రాజకీయాలు చేయటం వచ్చిన వాళ్ళే గుడివాడలో విజయకేతనం ఎగరవేస్తారు. ఎన్నిక ముందు 3 రోజులు గట్టిగా ఎవరు పనిచేస్తే వాళ్ళు గెలుస్తారు అక్కడ, అంతే. అయితే వరుసగా కూడా టీడీపీ నుంచి 2 సార్లు కొడాలి నాని గెలిచిన తర్వాత వైసీపీలోకి మారటానికి సిచ్యువేషన్స్ ఏంటి? సో ఒక రకంగా ఏంటంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని చాలా జూనియర్. అక్కడ యోధులు ఉన్నారు మొదటి నుంచి కూడా, అంటే 20 ఏళ్ళు 30 నుంచి రాజకీయాలు వేరు పార్టీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవినేని రమణ కుటుంబం టీడీపీ వచ్చిన తర్వాత దేవినేని నెహ్రూ గారు ముందు మొదటి ఎమ్మెల్యే, ఇది 83లో. రమణ తమ్ముళ్ళగా, నెహ్రూ గారి తమ్ముళ్ళగా రమణ కైండ్ ఆఫ్ సెకండ్ ఇన్ లైన్. ఎక్కువ రాజకీయం, ఈయన మంత్రి అయిపోయారు, పెద్ద రాజకీయం చేసిన ఆ వర్గం తరపున రాజకీయాలు చేసింది దేవినేని రమణ. సో ఆయన 94లో నందిగామ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయన ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారు మళ్ళీ వచ్చేస్తారు. ఒక రకంగా ఉమామహేశ్వరరావు గారు హైలీ ఎడ్యుకేటెడ్. ఆయనకు చంద్రబాబు నాయుడు బాగా సింక్ ఉంటుంది. సో కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారిది ఆధిపత్యం, అంటే టీడీపీ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం వచ్చేసింది. అప్పటికి అంబటి బ్రాహ్మణయ్య గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉంటారు. తర్వాత దేవాదాయ శాఖ చేసిన సత్యనారాయణ గారు, మచిలీపట్నము ప్లస్ అవనిగడ్డ, ఆయన పేరు సత్యనారాయణ గారు, ఇంటి పేరు ఏదో మర్చిపోయాను. ఆయన మినిస్టర్గా చేశారు, దేవాదాయ శాఖలో చేశారు, మంచి పేరు సింహాద్రి సత్యనారాయణ గారు. సో వీళ్ళందరినీ కాదని ఉమామహేశ్వరరావు ప్రభావం పెరిగిపోయింది. సో ఉమామహేశ్వరరావు గారు, కొడాలి నాని వీళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. అది ఆధిపత్యాన్ని కొడాలి నాని సహించలేకపోయాడు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే రాజకీయాలు అతీతంగా కొంచెం యంగ్ లీడర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. కొడాలి నాని గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు ఒక పాదయాత్ర చేయడానికి పెట్టుకున్నాడు. ఇళ్ళ మంజూరు కోసం పెట్టుకున్నారు అనమాట. దాన్ని టీడీపీ వ్యతిరేకించింది, నువ్వు ఆయన దగ్గర పోదని చెప్పడం, ఈయన నేను పోతానని చెప్పి అవటం, రకరకాల రాజకీయాలతోటి అక్కడ టీడీపీ తోటి ఆయన గ్యాప్ రావటం మొదలైంది. సో తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు కూడా ఉన్నారు. ఇంకా వైసీపీ ఏర్పడిన తర్వాత ఆయన జగన్ గారితో వెళ్ళిపోయారు. జస్ట్ బికాజ్ లైక్ అది ఆ జనరేషన్ రాజకీయాలు అనుకోండి, పాత జనరేషన్ రాజకీయాలు కాదు, ఈ జనరేషన్. అంటే తాను ఎదగటానికి ఉపయోగపడటం లేదు అని అనుకున్నారనుకోవచ్చు. ఆయన నాని గారికి టికెట్ విషయంలో ఎప్పుడు కూడా ఏమంటారు అనుమానం లేదు, ఇప్పుడే నాయనదే టికెట్. పాదయాత్ర చేస్తానంటే అడ్డుకోవటం, అది అంటే నన్ను రాజకీయాలు చేయనియరు అనేది ఒకటి ఉంది. ఈ జిల్లాలో ఎంతసేపు ఉన్నా కానీ దేవినేని ఉమాదే రాజకీయం నడుస్తుంది అనేది అవి రెండు కారణాలు ఉంటాయి. ఉమా డాషింగ్, ఉమా కన్నా మించి నాని ఇంకా డాషింగ్ కదా. సో అక్కడ క్లాష్ వస్తుంది, అలా బయటకు వచ్చేసారు ఆయన. ఆ బయటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఆ రోజు జగన్ వేవ్ కనిపిస్తూ ఉంది, జగన్ యంగ్ జనరేషన్ పాలిటిక్స్ అని ఉంది. నానేనే కదా చాలామంది యూత్ ఆ రోజు అట్రాక్ట్ అయి ఉన్నారు. మీకు గుర్తుంటే వంగవెట్టి రాధా ఆ రోజు వైసీపీలో చేరలేదు, కానీ బెంజి సర్కిల్లో ఈయన ఓదార్పు యాత్ర పోతున్నప్పుడు ఆయన కారు దిగి వచ్చి ఇతన్ని కౌగలించుకుంటాడు. అట్లా ఒక రకంగా అందరూ కూడా అట్రాక్ట్ అయిపోయారు ఆ టైంలోకి. సో అట్లాగా నాని అక్కడికి వెళ్ళిపోవటం. సో 2014లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినా కానీ ఈయన వైసీపీ నుంచి గుడివాడ తరపున గెలిచాడు. ఇది 2 సందర్భాలు చూడాలి. 2004లో కాంగ్రెస్ గెలిచింది, కానీ ఈయన మాత్రం టీడీపీ తరపున గుడివాడలో గెలిచాడు. 2014లో టీడీపీ గెలిచింది, కానీ ఈయన వైసీపీ నుంచి గుడివాడలో గెలిచారు. అంటే గెలిచిన పార్టీ అభ్యర్థి గెలుస్తాడని ఏం లేదు, ఏ నాయకుడు బలంగా చేయగలిగితే అతనే గెలుస్తాడు. 19 అందరికీ తెలిసిందే, అది వేవ్ కట్టారు. 24లో మాత్రం నాకు తెలిసి ఆయనకు ముందే హింట్ ఉంది అనుకుంటున్నాను, ఓడిపోతున్నాం అనేది. ఎందుకంటే ఈజ్ లూజింగ్ గ్రౌండ్ అనేది ఆయనకు కూడా ఉంటుంది. సో అందరూ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు, ఎందుకంటే ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థి వచ్చాడు. ఆ ప్రత్యర్థికి అన్ని సామాజిక వర్గాల్లో బంధుత్వం ఉంది. అంటే మనం ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆయన కమ్మ సామాజిక వర్గమైన వేరే సామాజిక వర్గాల్లో కూడా ఆయనకు బంధుత్వాలు ఉన్నాయి. దానివల్ల అది ఈజీగా ఉంది. ప్లస్ ఈయన మంత్రి అయిన తర్వాత డిస్టర్బ్ అయిపోయాడు, యాక్చువల్గా దూరం వచ్చేసింది. ప్లస్ ఈయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ కారణాలతో ఆయన ఓడిపోయినాడు. అంటే గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు వెనిగళ్ల రాము, ఇప్పుడు నియోజకవర్గంలో తనకు కొడాలి నాని కన్నా కానీ ఎక్కువ పట్టే ఉందనుకోవచ్చా? ఎక్కువ తక్కువ అని చెప్పలేము. వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ, యూఎస్లో ఉండేవారు. చాలా ఏదో ఒక వెనిగళ్ల ట్రస్ట్ అని పెట్టి చాలా కార్యక్రమాలు చేస్తుండేవారు, చాలా కాలంగా చేశారు. ఆయన
2014 నుంచి కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. సో ఆయనకి ఏంటంటే ఈ సేవా రంగం ద్వారా ఒక నెట్వర్క్ ఉంది, ప్లస్ ఒక విజన్ ఉంది చేసుకోవటం. ఈరోజు గుడివాడలో ఆయన సైలెంట్గా బాగానే పనిచేసుకుంటున్నాడు, బాగానే గ్రామాల్లో చొచ్చుకొని పోతా ఉన్నాడు. మిగిలిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే లాగా ఫస్ట్ ఎమ్మెల్యే లాగా ఆయన సైలెంట్గా ఉండట్లేదు, నిత్యం ఏదో ఒక రాజకీయం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన. సో పట్టు సాధించడానికి అవకాశం ఉంది, ఎందుకంటే టీడీపీకి కొంచెం ఎక్కువ లీనింగ్ ఉంటుంది కాబట్టి గుడివాడలో ఈయన పట్టు సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. సో కొడాలి నాని మళ్ళీ గట్టిగా ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఒక సంవత్సర కాలంగా కూడా కొడాలి నాని నియోజకవర్గంలో అంటే అరెస్ట్ అవ్వటం కానీ లేకపోతే నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు కొడాలి నాని. సో ఆయన మీద కొంత సానుభూతి వచ్చింది అని అంటున్నారు. ఆ చర్చలో నిజమేనా? నాని మంచి జోక్స్ కూడా వేస్తారు. సో దాదాపు 1 year తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఒక విలేకరు పోయి అడిగారు, సార్ మీరు 1 year తర్వాత బయటకు వచ్చారంటే ఆయన నవ్వుతూ, మాకు ఉద్యోగం తీసేశారు కదమ్మా, ఏం చేయమంటారు, రోజు వచ్చాను నేను ఓడగొట్టారు కదా నన్ను. సో సహజంగా ఏంటంటే ఇంత తీవ్రమైన ఏమంటారు చాలా భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత పార్టీలు కొంత స్తబ్దత ఉంటుంది. డే 1 నుంచి అధికార పార్టీ మీద యుద్ధం చేయలేరు. ఈయన సీనియర్ కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, అది కూడా హ్యాట్రిక్ కొట్టాడు. గుడివాళ్ళు ఎవరు హ్యాట్రిక్ కొట్టలేదు కదా, కొట్టాడు. సో ఈయనకు ఒక ఈయనకు ఒక చతురత ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలన్నది. సో ఆయన టైం తీసుకొని బయటకు వచ్చారు, రాజకీయాలు చేస్తారు. సో అరెస్ట్గా అయ్యారు. మళ్ళీ నాకు తెలిసి నాని విల్ బీ యాక్టివ్ ఫ్రమ్ నౌ. అంటే శివ సార్ ఇప్పుడు మనం చూస్తే కనుక టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి కూడా ఆయన గెలిచారు, అంటే ఆయన హవా ఎప్పుడూ కూడా తగ్గలేదు. అలాంటిది 2024లో భారీ మెజార్టీతో ఓడిపోవటం అనేది ఎలా చూడాలి? ఒకటి వైసీపీ మీద వచ్చిన అంత తేడా రావటం, మేబీ వైసీపీ కూడా ఒక 40-50 సీట్లు గెలిచుంటే ఈయన నాని గెలిచుండేవాడేమో. కేవలం 11 సీట్లు వచ్చినప్పుడు ఆ వ్యతిరేకతను దాటే అంత చేయలేదు. ఇంకోటి చెప్పడం ఏంటంటే నాని మినిస్టర్ అయిన తర్వాత గ్రౌండ్ కోల్పోయాడు, అది ఆయన కూడా రియలైజ్ అయ్యింటాడు. ఇప్పటికీ మినిస్టర్ అయిన తర్వాత తన క్యాడర్ తోటి కొంత దూరం ఉన్నారు. అవినీతి ఈయన ప్రత్యక్షంగా చేసాడా లేదా సంబంధం లేకపోయినా ఈయన పేరుతో కొంత అవినీతి జరిగిందనేది ప్రజలు నమ్మటం కూడా ఇంకో కారణం ఉంటుందన్నమాట. ఈ 2 కారణాలు అనేది అండ్ ఆయన నోరే ఆయనకి ముప్పు లేదు, ఆయన నోరు ఆయన రాజకీయాల్లో రాకముంచి ఆయన నోరు అట్లాగే ఉంది. అంటే బూతులు డోసేజ్ ఎక్కువ పెరగలేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని విషయాలలో వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి, మంచిది. అలా మాట్లాడటం కూడా కొంత నష్టం చేసి ఉంటుంది, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులని ఏకం చేస్తుంది. చాలా వరకు ఏం చేస్తారంటే ఒక ఓటు నానికేసి ఎంపీకి టీడీపీకి వేసుకుందామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఊళ్ళలో ఎట్లా ఉంటారంటే సామాజిక వర్గాలు పార్టీల సమీకరణలో ఒక ఓటు నీకు, 2వ ఓటు నా పార్టీకి అన్నది ఉంటుంది అనమాట. సో మొన్న ఏమైందంటే ఈ అన్ని దాడులు వీటన్నిటి మీద జరగటం వలన ప్లస్ వంశీ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది, గన్నవరం వంశీ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. వీళ్ళందరూ చేయటం వల్ల ఏంటంటే కొంత న్యూట్రల్స్తో పాటుగా వంశీకి సహజంగా ఓటు వేసిన వాళ్ళు, అంటే ఎంపీకి టీడీపీకి వేసి ఎమ్మెల్యేగా వంశీకి వేసిన వాళ్ళు కూడా ఈసారి దూరం అయ్యారు. అంటే ఇప్పుడు ఆరోగ్యరీత్యా కొడాలి నాని సైలెంట్గా ఉన్నారనుకోవచ్చా ఇన్ని రోజులు కూడా? ఏం లేదు, రాజకీయంగా కొంత గ్యాప్ తీసుకోవాలి కదా. రోజు ఏం యుద్ధం చేస్తారు, ఓడిపోయిన ఎమ్మటే రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తారు? ఒక 6 నెలలు సంవత్సరం ఖాళీగా ఉండాలి. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు పార్టీ సభలు పెట్టుకోవాలి, కానీ ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చి చేయలేరు కదా. ప్లస్ ఈయన నాకు తెలిసి మొదటిసారి ఓడిపోవడం రాజకీయాల్లో వచ్చిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆయన కూడా కొత్తగా ఉంటుంది, ఓడిపోయినప్పుడు ఏం చేయాలనేది ఆయన కూడా కొత్తగా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకుని ఆయన ముందుకు వెళ్తారు. నేను అనుకోవడం ఖచ్చితంగా విల్ బౌన్స్ బ్యాక్. అంటే పేరుని నాని కూడా అంటం జరిగింది, మళ్ళీ కూడా కొడాలి నాని యాక్టివ్ అవుతారు అని చెప్పి అన్నారు. సో ఈయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? క్రియాశీలకంగా ఉంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఈయన క్రియాశీలంగా ఉంటాడు అనుకుంటున్నాను. క్రియాశీలకంగా లేకుండా స్తబ్దుగా ఉంటే కొంత ఇబ్బంది పడతారు. అంటే గతంలో లాగా మాస్ లీడర్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ కూడా ఆయన 30-32 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే వచ్చినప్పటికీ ఇప్పుడు 54 ఏసులో ఉన్నదానికి వయసు కన్నా మించి అనుభవం. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన అంత అగ్రెసివ్నెస్ ఉండకూడదు కూడా. అది కొంచెం ఆరోగ్యరీత్యా కూడా ప్రమాదం కాబట్టి అంత ఊహించకూడదు మనము. చూడాలి భవిష్యత్తు ఎలా డిసైడ్ చేస్తుంది ఆయన. రైట్, థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ.